హలో మామ, వెల్కమ్ బ్యాక్ ఇన్ వెన్ వీడియో. మనమైతే ఈరోజు విలేజ్కి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నామో మీకు డీటెయిలింగ్ గా చెప్తా. అండ్ ఛానల్ కి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకు మామ. అండ్ ఇప్పుడైతే మనం MGBS లో ఎంట్రీ ఇచ్చేసాం. మన బండి అయితే పార్కింగ్ లో పెట్టేద్దాం. పార్కింగ్ లో అయితే పెట్టేసాం మామ. అండ్ ఇప్పుడైతే మనం టోకన్ అయితే తీసుకుందాం, ఎందుకంటే టోకన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. బస్సులో అయితే ఎక్కేసాం, బట్ బస్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. ఫైనల్లీ స్టార్ట్ అయితే అయిపోయింది. నేనైతే బస్సులో ఒకటి చూసినామా, మీకు కూడా చూపిస్తా, చూసుకోండి. ఇదే బస్ స్టాప్ కామెంట్ చేయండి మామ, మీకు ఎవరికైనా తెలుసుంటే. మీకు ఇప్పుడే డౌట్ రావచ్చు ఎందుకు వెళ్తున్నాము. యాక్చువల్లీ మా ఊర్లో అయితే గవర్నమెంట్ హౌసెస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు మామ. దానికోసం అయితే మనం స్టార్ట్ అయినాం విలేజ్కి. సారీ మామ, ఏమనుకోకండి, ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ కాబట్టి. ఎస్, గవర్నమెంట్ హౌసెస్ ఇస్తారు. అసలు ఏంటి ఎందుకు ఇస్తారు మొత్తం డీటెయిల్గా అయితే మీకు చెప్తాను. చూస్తూనే ఉండండి విష్ణు విలియం కొండ యూట్యూబ్ ఛానల్. ఫైనలీ మనమైతే బస్ దిగేసాం మామ. అండ్ బస్ వాడు అయితే మా విలేజ్ కాడ కాకుండా 1 కిలోమీటర్ బ్యాగ్ దింపేసిండు. అయినా ఓకేలే మామ. యాక్చువల్లీ మా విలేజ్ కాడ అయితే స్టాప్ లేదు, ఓన్లీ ఆటోస్, ట్రాలీస్ తప్ప బస్సు లాగవు. అయినా బస్ ఆగి మరి దింపిండు అంటే థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం. ఇప్పుడైతే మీకు చెప్తాం మామ డీటెయిల్స్. యాక్చువల్లీ ఇల్లులు ఎందుకు ఇస్తున్నారంటే, అప్పుడు BRS గవర్నమెంట్ ఉండి ఇల్లు లేని వాళ్ళకైతే ఇల్లులు శాంక్షన్ చేసింది. మాకు ఇల్లునా మేము అప్లై చేసుకున్నాం, ఏదో వస్తుందో రాదో అని. బట్ మనకైతే ఇల్లు శాంక్షన్ అయిపోయింది మామ. శాంక్షన్ అయితే అయిపోయింది మామ. బట్ ఇక్కడే ఒకటి ఉంది. ఇల్లులు అయితే బాగున్నాయి మామ, బట్ వీళ్ళైతే మనకు అమౌంట్ అడుగుతున్నారు. ఆ అమౌంట్ ఎంతనో కూడా మీకు చెప్తాను. అండ్ ఫస్ట్ అయితే మీరు ఇల్లులు చూసేయండి. అయినా వీళ్ళు అమౌంట్ అడగడంలో తప్పేం లేదనిపిస్తుంది మామ, ఎందుకంటే ఇల్లులు అంత బాగున్నాయి కాబట్టి. ఎంతైనా BRS కదా. మీకే గవర్నమెంట్ ఇష్టమో కామెంట్ చేయమా కామెంట్ సెక్షన్ లో. మామ ఇల్లులు అయితే కిరాక్, అసలు గవర్నమెంట్ ఇల్లులా మామ ఇవి. అసలు చూసుకో ఒకసారి, మొత్తం చూపిస్తా. ఇది బెడ్రూము. దీనిలో ఇంకా కొంచెం వర్క్ ఉంది మామ, చూసుకోవచ్చు మీరైతే. ఇదైతే బెడ్రూమ్ 1. ఇది సెకండ్ బెడ్రూమ్. దీనికైతే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, చూసుకోవచ్చు. వర్క్ అయితే ప్రోగ్రెస్ ఉంది మామ. ఈ రూమ్ చూసుకోవచ్చు. ఇదైతే కిచెన్. నాకు నచ్చిందల్లా ఒకటే కిచెన్, ఎందుకంటే పెద్దగా ఉంది. దీనిలో మైనస్ పాయింట్ అయితే ఒకటే, సెల్ఫ్ లేవు అంతే. అండ్ ఎలాగో వర్క్ అయితే జరుగుతుంది, అది కూడా ఇచ్చేసారు. 1 month లో అయితే ఇచ్చేస్తామన్నారు వాళ్ళందరూ. సో చూసిరు కదా మామ, 2 BHK. వీలైతే మనకి ఇంకో 1 month లో ఇచ్చేస్తామన్నారు. మనం ఇచ్చే అమౌంట్ కి అయితే ఇల్లు వర్త్ అని చెప్పొచ్చు. ఎంత పైసలు ఇస్తున్నాం అని మీరు అనుకుంటారో కామెంట్ చేయండి మామ. ఆ ఇల్లు మొత్తం రెడీ అయినాక చూడాలని ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో. లవ్ యూ ఆల్.